హల్లెలూయా. ఒక మంచి ఆత్మీయమైన సందేశాలు మనం రాత్రి నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ వాక్యం నేర్చుకున్నాం రాత్రి? 4 పూర్తయిపోయినా? దేవుని స్తోత్రం. అర్థమైందా? మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు 10 గంటల వరకు మొదటి జాము పూర్తయిపోతుంది. 10 గంటల కానించి 11, 12, 3 గంటలు పూర్తయిపోతుంది. జాముకు 3 గంటలు, 3 గంటలు, 3 గంటలు, 3 గంటలు, రాత్రి 12 గంటలు 4 జాములు పూర్తయిపోతాయి. మనం నేర్చుకున్నామా లేదా? దేవునికి స్తోత్రం. అలాగే నరుడికి కూడా ఎన్ని కాలాలు? 4 కాలాల్లో బాల్యము, దినము, యవ్వన వయస్సు, నడి వయస్సు, వృద్ధాప్యం అయిపోయినాయి కదా. ఏ సమయాల్లో ఎలా ఉండాలో మనము, ఏ ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలో మనము దేవుని వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అయితే ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఎలాగు జరుగును, వారు వేడుకొనక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి ఎలాగు జరుగును, వారికి ఎలాగు జరుగును. ఎవరికి జరుగును? వారికి ఎలాగు జరుగును. వారు అంటే అందులో మనం ఉండాలి. ఒకసారి లాస్ట్లో మెసేజ్ అయిపోయేసరికి మీరు పరీక్షించుకోండి. వారికి ఎలాగు జరుగును. ఏం జరుగుతుంది? వారికి ఏం జరుగుతుంది? వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. వారు వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చదను. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వారు వేడుకొనరంట. వారు వేడుకొనరా అంటే వేడుకొనటం ఏంటంటే ప్రార్థన చేయి. ఒకటి. రెండోది మొక్కుకోరు. మూడోది వారు ప్రవర్తన అయితే చాలా బాగుంటుంది, నీతిగా నడుస్తారు, యథార్థంగా నడుస్తారు. కానీ వేడుకోరు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడగరు. అడగకపోయినా వారి మనవి ఆలోచిస్తారంట. హల్లెలూయా. వారు అడగక, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చాను. ఈ మాట నాకు చాలా నచ్చింది. వారు వేడుకొనక మునుపు నేను వారికి ఎలాగూ జరుగును. వారెవరో ఇందులో ఉండాలి. ఇప్పుడు వారికి ఎలాగూ జరుగును. వారు వేడుకొనక మునుపు వారికి నేను ఉత్తరం ఇస్తాను. మొదటిది. రెండో చదువుదాం. రెండో లైన్ చదువుదాం. వారు మనవి చేస్తుండగా నేను ఆలోచించను. ముందే వేడుకొనక ముందు ఉత్తరం ఇస్తారు. మళ్ళీ వారు ఇప్పుడు మనవి చేస్తే నేను ఆలోచిస్తాను. హైలైట్ ఏంటి? ఒక వచనంలోనే 2 భాగాలుగా మనకు కనపడుతుంది. వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చాను. తర్వాత లైన్ ఏమొచ్చింది? వారు వేడుకొనగా నేను ప్రార్థన ఆలోచిస్తాను. ఏమనిపించట్లేదు ఇప్పుడు మీకు? హల్లెలూయా. 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 వారు వేడుకొనక మునుపు వారికి ఉత్తరం ఇస్తాను. రెండోది, వారు ప్రార్థన చేస్తూ వారి ప్రార్థన ఆలకిస్తాను. వారు వేడుకొనక మునుపు వారికి ఉత్తరం ఇచ్చే గుణగణాలు ఎలా ఉంటే ఒకసారి మనం పూర్తిగా వెళదాం. వారు వేడుకొనక మునుపు అంటే ఒక కుటుంబం ఉంది. ఒక ఉపమానం చూద్దాం. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరు బిడ్డలు ఉన్నారు. 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు
ఒకడేమో చెప్పంగానే వింటాడు, ఒకడేమో ఎంత చెప్పినా వినడు. ఇద్దరు కుమారులు ఉన్నారు, లేదు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాట వినేవాడు ఏం అడగడు, నాకు ఇది కావాలి అది కావాలని అడగడు. అడగకపోయినా మాట వింటున్నాడని, మాట వింటుందని కుమార్తె ఏమి అడగకపోయినా తల్లి ఏది కొనియాలో అది కొనిస్తుందా లేదా? మాట వినే బిడ్డకి ఏం చేస్తుంది? వీళ్ళేం అడగరు, ఎందుకంటే మా అమ్మ దగ్గర ఉండలేవో, మా నాన్న అక్కడ కష్టం, మా అమ్మ ఎక్కడ తీసుకొస్తుంది, ఉండలేవు అని మౌనంగా ఉంటుంది. ఏం వేడుకోకపోయినా ఉత్తరమిచ్చేదను. హల్లెలూయా. ఏమి అడగకపోయినాను సహాయము చేయబడింది. ఇదిగో అడిగిన వారికి కూడా సహాయం ఇక్కడ. ఒక గుంపు ఉన్నారు, వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళ ప్రార్థన ఆలకించబడింది. మూడో గుంపు మనకి ఇక్కడ లేదంటే వారి ప్రార్థన చేసినా నేను వారి ప్రార్థన వినను. మూడో గుంపు ఎక్కడుందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. మూడవ గుంపు ఒక గుంపు ఏమో వారు అడగక మునిపే వారికి నేను ఉత్తరం ఇచ్చాను. రెండో గుంపు వారు ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఆలకిస్తాను. మూడో గుంపు వారి ప్రార్థన చేసినా నేను వారి ప్రార్థన ఆలకించను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు నేను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను విన్నాను. చాలు చాలు చాలు. ఒక గుంపేమో మీరు అడగకపోయినాను మీకు ఉత్తరం ఇస్తారు. రెండో గుంపేమో మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తారు. మూడో గుంపేమో మీరు చేతులు చాపి అల్లినను మీ ప్రార్థన నేను వినను. హల్లెలూయా, హల్లెలూయా. రాసుకున్నారా? మాకెందుకు మేము రాస్తాం. మా గుర్తుడు మా బొద్దులే పిల్లలేసుకుని ఎన్ని వాక్యాలు విన్నాం. విన్నారా? నిజంగా ఎక్కడ? సభలో విన్నారా? ఎక్కడ విన్నారు? ఇంట్లో పెట్టుకునే సభలో విన్నారా? బయట విన్నారా? ఎక్కడ విన్నారు? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. మీరు వేడుకోక మునుపు మీ ప్రార్థన ఆలకిస్తారు, మీ మనవి ఆలకిస్తారు. మీరు ప్రార్థన చేస్తే మీ మనవి ఆలకిస్తారు. మీరు ప్రార్థన చేసినా నేను వినను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక మాట, మీరు వేడుకొనకపోయినా మీకు ఉత్తరం ఇచ్చదని అన్న మాట నేర్చుకుందాం. అయితే 2 వారాల్లో ముగిద్దాం, లేదు ఈ వారంలోనే ముగించేద్దాం. మీరు వేడుకొనకపోయినా మీ ప్రార్థన ఆలకిస్తారంట. అంటే వేడుకొనని వారు లైఫ్ ఎట్లా ఉంటే ఆలకిస్తాడు దేవుడు. వీళ్ళు వేడుకొనరు, దేవుడిని అడగరు. దాన్ని చెప్పారు కదా ఒక ఉపమానము. ఏమని చెప్పానంటే, మాట విన్న బిడ్డకి అడగకపోయినా తల్లి అది స్మరిస్తుంది. హల్లెలూయా. తండ్రి కూడా అంతే. దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞలు పాటించే వారికి ఏది చేయకపోయినా అడగకపోయినా దేవుడు అన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతుందా? దేవుని కట్టడలు అనుసరించి నడిచే వారికి, ప్లీజ్, దేవుని కట్టడలు అనుసరించి నడిచే వారికి, దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి, నీ కట్టడలు నాకు నేర్పుము అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కట్టడలు అన్ని తూచా తప్పకుండా పాటించే వారికి వాళ్ళు ఏం అడగకపోయినా దేవుడు వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తాడు. హల్లెలూయా. అడగక ముందే నీ అక్కరలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అంటే అడగక ముందు అక్కర్లు ఎరగాలంటే తండ్రి మనసు ముందు మనం ఎరిగి, ఎవరి మనసు ఎరిగి ఉండాలి? తండ్రి మనసు ఎరిగి ఉండాలి. తండ్రి మీద ప్రేమ ఉండాలి మనకి. తండ్రి మీద మనకి ఇష్టం పెరిగితే తండ్రి మనం అడగకపోయినా మన అవసరతలు ఎరిగి ఉంటాడు. హల్లెలూయా. తండ్రి కట్టడలు పాటించకుండా, తండ్రి వాక్యానుసారంగా జీవించకుండా, తండ్రి మీద ప్రేమ లేకుండా, తండ్రికి లోబడకుండా ఉంటే
ప్రార్థన చేసినా నీ మనవి నేను వినను అంటున్నారు. మరి ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు రావాలని కోరుకున్నావా, లేకపోతే నేను ఎంత అడిగినా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ హాజరేసుకుంటానికి మాత్రమే క్రైస్తవురాలుగా బ్రతుకుదామని నీకుందా? ఏం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నాను. అయితే ఒక భక్తుడికి అడగకుండానే దర్శనమిస్తున్నాడు. అడగట్లేదు, ఆ భక్తుడు అడగట్లేదు. దానియేలు గారు అడగల, అయినా దేవుడు జరగబోయే దానియేలు చూపిస్తున్నాడు. దానియేలు గ్రంథం 10:12 దానియేలు గ్రంథం 10:12. మొదటి దినము మొదలుకొని మాటలు వినపడినవి కనుక నీ మాటలు బట్టి నేను వచ్చేసాను. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఇంకా పారసీకుల రాజులు సముఖమున నేను నిలుచుకుండగా ప్రధానాధిపతులు మిఖాయిలును నాకు సహాయం చేయవచ్చాను. ఈ దర్శనం సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనములకు సంపదకు పోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దానియేలు అప్పుడు అతడు ఎవరంటే గాబ్రియేలు దేవదూత ఒక దానియేలు ఫలానా దేశం గురించి ఫలానా రాజ్యం గురించి అడగకుండానే దానియేలు ప్రవర్తన దేవునికి నచ్చి దేవుడికి ఇష్టమై దానియేలు అడగకుండానే గాబ్రియేలు దూతను దానియేలు యొద్దకు పంపించి, దానియేలు నువ్వు బహు ప్రియుడవు దేవునికి. హల్లెలూయా. ఎలాంటి వాడంట దానియేలు? నీవు దానియేలు బహు ప్రియుడవు నాకు. పారసీకుల రాజ్యం గురించి నీకు చెప్పాలనుకున్నా చెప్పింది ఇప్పుడే జరగదు. మనకు వెంటనే జరిగిపోవాలి. చెప్పింది ఇప్పుడే జరగదు, అయినాను నీకు చెప్తున్నాను తెలియపరచమన్నాడు దేవుడు. ఇది నీ సముఖంలో జాగ్రత్తగా ఈ మాటలు దాచి కొంతకాలానికి జరుగుతుందని నువ్వు చెప్పాలి. ఇది నువ్వు అడగలేదు, పలానా ఊరి గురించి పలానా అమ్మాయి గురించి ఏంటన్నా చెప్పాయని నువ్వు అడగలేదు, అయినాను నేను నీకు తెలియపరుస్తున్నాను. నీవు బహు ప్రియుడవు కనుక దేవునికి. హల్లెలూయా. నాకు చెప్పాను కదా, తల్లి ప్రేమించిన బిడ్డ అడగకుండేనా కొనిస్తుంది. తండ్రి ప్రేమించిన వాడు ఏది అడగపోయినా ఇదిగో దేవుడు అన్ని సమకూరుస్తాడని నేను ముందే చెప్పాను. హల్లెలూయా. దానియేలు కూడా దేవుడికి ఎలా ఉన్నాడంటే బహు ప్రియుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు దానియేలు? దేవుడికి ఎలా ఉన్నాడు? బహు ప్రియుడు. దానియేలు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలు ఒకటి దేవునికి బహు ప్రియుడు. దానియేలు రాజభోజనానికి శరీర కోరికల కొరకు ఆశపడలేదు. దానియేలు నపుంసకుడుగా చేయబడ్డాడు. ఇదిగో యెరూషలేము నుండి బబులోను దేశానికి చెరబడి తీసుకొచ్చాడు, బానిసగా వచ్చాడు. అయినను బానిసగా వచ్చినాను ఈ దేశపు కట్టడలు అనుసరించి నడవలసి వచ్చినాను. ఆ యెరూషలేము అనుభవాన్ని అనగా సృష్టికర్త అయిన దేవుని సేవించటం దినమునకు మారలేదు. హల్లెలూయా. దానియేలు బహు ప్రియుడయ్యాడు. దానియేలు ఇక్కడ ఇంకా మరి ఆ మాటలో ఒక మాట చదువుదాం. దానియేలు అప్పుడు దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలసినవి నీ మనసులకు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఈ మొదటి దినము. దానియేలుకి ఏ మనసు ఉన్నట్టు తగ్గించుకునే గుణం ఉందంట. దానియేలుకి ఏ గుణం ఉంది? బహు ప్రియుడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, తగ్గింపు మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. 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 బహు ప్రియుడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, ఈ సమయానికి తగ్గించుకునే మనసు కలిగిన వాడు. హల్లెలూయా. ఎలాంటి మనసు కలిగిన వాడంట? తగ్గింపు మనసు కలిగిన వాడు. ఈ కాలానికి ఈ సమయానికి నువ్వు తగ్గింపు మనసు కలిగిన వాడుగా కనబడుతున్నావు కనుక మానసికల దేశం గురించి నీకు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. నన్ను పంపించాడని గాబ్రియేలు దూత ముందొచ్చి నిలబడి దర్శన రీతిలో దానియేలుకు కనబడుతుంది.
దానియేలు అడిగాడా పారసీకుల దేశం గురించి నాకు చెప్పయ్యా, మరి వాళ్ళ గురించి నాకు చెప్పయ్యా, వీళ్ళ గురించి నాకు చెప్పయ్యా అని అడిగాడా దానియేలు? అడగలా. అడగక మునిపే జవాబు వస్తుంది దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళంతా కోడలు ఇద్దరు పాటలాడుకుంటారు. పాటలాడుకుంటే ఆమె లేదు ఇక్కడ, అత్తగారు వచ్చింది. వచ్చాకనే ఆమె ఏమనుకోవడంతో ప్రార్థన చేసి చెప్పమ్మా. ఎవరు అనుకునేది? వాళ్ళ పాటలో ఎవరి గురించి ఏమనుకోవడంతో నేను ప్రార్థన చేసి చెప్పాలంట. ఇట్లానే వాళ్ళు చాలా మంది నువ్వు అడగక మునిపే నీకు బయలుపరచాలంటే నీ స్థితి ఎలా ఉండాలంటే ఆ సమయమునకు తగ్గింపు మనసు ఉండాలి. దేవునికి బహు ప్రియులు అవ్వాలి, ప్రియురాలు అవ్వాలి, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వారు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా వెళ్ళిపోయారు, ఈ ఊరు వస్తారంటావా రారంటావా? ప్రార్థన చేసి చెప్పు. ప్రశ్నలు ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. బాధగా తప్పదని ప్రార్థన చేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్స్. దేవుడు మంచి విషయాలను ఇదిగో సదొమ గొమొర పట్టణం పాడైపోతుందని అబ్రహాము ప్రార్థన చేస్తే అబ్రహాముకి దేవుడు బయలుపరిచాడు. అయ్యా మీతో ఒక మాట మాట్లాడాలనుకున్నాను. ఏంటి అబ్రహాం? దేవుడు కూడా అబ్రహాంతో మాటల్లో సొదొమ ఇలా ఉంది, కుడి ఎడమ తెలియని పాపం చేస్తున్నారు, వాళ్ళు నాశనం చేయబోతున్నానని ఒక మాట దేవుడు అబ్రహాం అడగక ముందే చెప్పేసరికి ఇప్పుడు అడగటం ప్రారంభించాడు అబ్రహాం. అయ్యా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? కాపాడతాను. సరే 50 మంది ఉన్న కాపాడతారంటే దేవుడికి తెలుసు అక్కడ 50 మంది కూడా లేరని. అయ్యా ఒక 5 తగ్గి 45 ఉంటే బాగు, కాపాడతావు పట్టణానా? కాపాడతాను. మళ్ళీ అనుకున్నాడు, అయ్యా అల్పుడిని, దీనుడిని, దరిద్రుడిని, దీనదాసుడిని మళ్ళీ నీ పాదాల దగ్గర మళ్ళీ విన్నపం చేస్తున్నాను. ఇక్కడ ఆ సమయానికి తగ్గింపు మనసు కనపడుతుంది. ఆ సమయానికి ఏం కనపడుతుంది? అబ్రహాం దగ్గర తగ్గింపు మనసు. దానియేలు కూడా ఆ సమయానికి, ఈ సమయానికి, ఈ కాలానికి నీకు తగ్గింపు మనసు వచ్చినందున నువ్వు అడగక ముందే నీకు బయలుపరుస్తున్నాను. హల్లెలూయా. ఏదైనా నువ్వు అడగక ముందే దేవుడు నీకు సహాయం చేయాలంటే తగ్గింపు మనసు కావాలి. దేవునికి బహు ప్రియుడుగా ఉండాలి. ఆయన ఆత్మలో, ఆయన కట్టడంలో, ఆయన ఆత్మీయ జీవితంలో నువ్వు ఒత్తిడిన వాడుగా, ఒత్తిడిన దారుగా ఉంటే నువ్వు అడగకుండానే నీకు సహాయం ఇచ్చేది. కొడమే మంచిగా ఉండదు, కానీ దేవుడు అడగంగానే ఇచ్చేది. అడగకపోయినా దేవుడు నాకు ఇచ్చేస్తే చాలా మంది అమ్మా ఎంతకాలానికి మారకుండా మీరు ఉంటారమ్మా, మారండమ్మా, దేవుడు తెలుసుకోండి అమ్మా అని అంటే అంటారు. దేవుడు నన్ను పట్టుకొని, దేవుడు నాకు కనబడని, దేవుడు నన్ను పట్టుకొని అప్పుడు నేను మారుతాను అంటారు. అంటే దేవుడు నిన్ను పట్టుకోవాలా, నువ్వే దేవుడిని పట్టుకోవాలా? ఎవరు పట్టుకోవాలండి? చెరువు మీద నక్కలిగింది, నేను నీళ్ళు తాగను, నా నోరు ఎండగట్టుకుంటాను, నీకు నాకు పోటాడు వచ్చింది అనే చెరువు మీద నక్కలిగింది. ఎవరికి ఎండుంది? నక్కగా లేకపోతే చెరువుకా? నక్క నోరే ఎండిపోతుంది. అట్లా మనము దేవుడు నన్ను పట్టుకొని, దేవుడు నాకు కనబడది, దేవుడు నన్ను మార్చని, నువ్వు మారకపోతే ఎంతో మంది భూలోకంలో కోట్ల మంది ఉన్నారు ఆ సృష్టికర్త అయిన ప్రభుని స్తుతించడానికి. నిన్ను పదే మందిరానికి రమ్మని బ్రతుకులాడుతున్నారని, పదే మారమని అడుగుతున్నారని దేవుడు నీకు చులకంగాను, కాపురు నీకు చులకంగా కనపడుతున్నాడేమో. కానీ దేవుడికి కోట్ల మంది స్తుతించేవాడు. పరలోకంలో కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరాబులు నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు. నీవు మారకపోతే దేవుడికి తగ్గేదేమీ లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అడగక ముందే దానియేలుకి పారసీకుల దేశం గురించి బయలుపరుస్తున్నారు. ఆ దేశము యొక్క రాజుల పరిస్థితి, ఆ దేశానికి సంభవింపబోయేది దానియేలుకి దేవుడు బయలుపరుస్తున్నాడు అడగకుండా. ఎందుకంటే దినములకు ముమ్మారు ప్రార్థన చేసి అలవాటు. ఏ అలవాటు దానియేలుకి?
తెల్లని బట్టలు ధరించుకునే అలవాటు ఉంది. ఏ అలవాటు ఉంది దానియేలుకి? మాంసాహారం తినే అలవాటు లేదు. ఏ అలవాటు ఉంది? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, దేవునికి బహు ప్రియుడు, దేవుని కట్టడలను చెరసాల వేసిన, సింహాల బోరిలో వేసిన, దినవెనక ముమ్మారి ప్రార్థన చేయటం మాత్రం మానవ స్వభావం. అందుకే అడగకుండానే దేవుడు దానియేలుకి బయలుపరుస్తున్నాడు. తువి 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 బతులాడి రండి మందిరానికి చేసుకొని ప్రార్థన, మా కాళ్ళు మంచండి, దేవుడు మీకే మేలు చేస్తాడని మేము చెప్పి తువి మా వయసు అయిపోతుంది, ఓపిక అయిపోతుంది, మా కంఠంలో బలం తగ్గిపోతుంది. అయినను దినమునకు మమ్మారు ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు కనబడనే నువ్వు అడగక మునిపే నీకు బయలుపరుస్తాడు. దినమునకు మమ్మారు ప్రార్థన చేస్తాడు. సింహాల బోనులు చేసిన ప్రార్థన చెట్టు మానలేదు. రాజాజ్ఞ తీసుకొచ్చిన నెబుకద్నెజరు విగ్రహానికి నమస్కారం చేయట్లేదని రాజాజ్ఞ తీసుకొచ్చిన యెరూషలేము వైపు తలుపులు తెరిచి దినమునకు మమ్మారు ప్రార్థన చేయడం, మోకాళ్ళు వంచటం మానలేదు దానియేలు. షడ్రకు మిషకు ప్రియమైన సహోదరి, అలాంటి వారికి అడగకపోయినా దేవుడు అవసరతలు తీరుస్తాడా లేదా? ఆయన కట్టడలన్నీ చక్కగా అనుసరించి నడుస్తుంటే తీరుస్తాడా లేదా? కట్టడం అయితే అనుసరించి నడవు, కానీ చేతులైతే అవసరం వచ్చినప్పుడు ఎత్తి గౌరవం అంటే ఏడుస్తూ గుండె బాధపడటం అవసరం వచ్చినప్పుడు. అప్పుడైనా నీ ప్రార్థన. అప్పుడు వినకపోతే నువ్వు రూల్ అంటే రూల్ కాదంటే రూల్ కాదు. దేవుడికి ఒక రూల్ పెడుతున్నావు అంటే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకి జవాబు, ఇప్పుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వని చేతులెత్తు గుండెలు బాధపడతావు. నువ్వు ఒకే రీతిగా దినమునకు మమ్మారు ప్రార్థన చేస్తూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటే అనుకూలం లేని పరిస్థితి. అక్కడ ప్రార్థన చేయనివుడు అన్య దేశంలోకి బానిసగా వచ్చాడు, అక్కడ ప్రార్థన ఉండదు, ప్రార్థన చేయనివుడు, మనుషుల్ని పొగడతారు, అక్కడ రాజ విగ్రహాన్ని పూజించాలి. అక్కడ షడ్రక్ మిషక్ అబేద్నెగోలు ఆ పరిస్థితుల్లో అయినాను ఇదిగో సైన్యములకు అధిపతి అని యెహోవాని పూజిస్తున్నారు. హల్లెలూయా. అనుకూలం లేని సమయంలో కూడా ప్రార్థన చేస్తే అప్పుడు నా కోసం ఇక్కడ అనుకూలం లేకపోయినా ప్రార్థన చేస్తున్నాను. ముస్లిమ్స్ ఉన్నారండి, ఏం చేస్తారు? టైం అవటమే అల్లానంగానే అక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు, లేదా ట్రైన్లో ఉన్నవాళ్ళు, బస్సులో ఉన్నవాళ్ళు, ఆటోవాళ్ళు కంకులు ముసుకేసేసుకుని నమాజు చేయడం ప్రారంభిస్తాం. క్రైస్తవులేనంటే కట్టు లేని గొర్రెలు లేదు. మందిరంలో ఉన్నంతసేపు అనండి అక్కడి నుంచి క్రైస్తవులకి భక్తి అనేది చాలా చులకనైపోయింది. ఈ ప్రార్థన లేక పరిశుద్ధుల కాపర్లకు అనేకమైన శ్రమలు వస్తున్నాయి, చర్చిలు కాలిపోతున్నాయి. చర్చి మంగళగిరిలో ఉన్న చర్చి ఇదిగో ఎంతో కృపా మినిస్ట్రీ అని ఎంతో పెద్ద మందిరము. ప్రార్థన చేస్తుండగా ప్రార్థన జరుగుతూ ఉండగానే ఆ మందిరములో మంటలు చెలరేగి మందిరం అంతా కాలిపోయింది. ఎంత బాధపడుతున్నారండి. ఆయన ఒక మాట అన్నాడు, నన్ను పిలిచిన నా దేవుని యొక్క దర్శనం కాలిపోలేదు, నా విశ్వాసం కాలిపోలేదు, నా భక్తి కాలిపోలేదు, మందిరం కాలినా నా భక్తి కాలిపోలేదు. నేను మళ్ళీ భక్తి చేస్తాను, మళ్ళీ విశ్వాసం పడతాను, మళ్ళీ ప్రార్థన చేస్తాను, మళ్ళీ మా దేవుడు మాకు ఇస్తాడు అని అన్నాడు. ధైర్యంతో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ శ్రమలు విశ్వాసులైన వాళ్ళు ఎక్కడ జరిగితే మేలు ఈ గుళ్ళో ఉంటారు, ఈ గుళ్ళో కాకుండా ఇంకో చోట జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ జరిగితే ఇంకో చోటకి వెళ్ళిపోతారు. అట్లా ఒక కాపురు గురించి, వాళ్ళు నమ్ముకున్న కాపురు గురించి, వాళ్ళకి రక్షణ ఇచ్చిన కాపురు గురించి నిరంతరం కన్నీరు కార్చకుండా ప్రార్థన చేయకుండా విశ్వాసులు నాకెందుకు ఈ భారము, ఇంకో చాటుకి వెళ్ళిపోదాం, ఇంకో చాటుకి వెళ్ళిపోదాం అన్న ఇదిగో వీక్నెస్ విశ్వాసంలోకి రాకబట్టే పరిశుద్ధులైన కాపురులకు అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన బాధలు, శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల్లో శుద్ధ సవర్ణం అవుతున్నామేమో చాలా నలిగిపోతూ కన్నీరు కాస్తూ మా బలమంతా, మా సమయం అంతా, మా వయసు అంతా మీకే మేము సేవ చేస్తూ బ్రతికినాను, మీరు మమ్మల్ని నమ్మక ప్రార్థన చేయక మేము అనేక శోధనలో పడిపోతాం. అయినా మమ్మల్ని పిలిచిన దేవుడు మా చేయి వదలనే, మేము అడగకపోయినా మా అవసరతలు దేవుడు. హల్లెలూయా. మేము అడగకపోయినా మా అవసరతలు ఎరిగి ఉన్న దేవుడు తీర్చు.
ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో దానియేలు అడగకుండానే దేవుడు దర్శనరీతిగా దానియేలు గాబ్రియేలు దూత ద్వారా చెప్తున్నాడు, పలానా దేశం గురించి జాగ్రత్త పడు, ఆ రాజుల గురించి జాగ్రత్త పడు, వాళ్ళకి వెళ్ళి చెప్పు. కానీ చెప్పినది వెంటనే జరగదు. ఇప్పుడు మరలా కరోనా విజృంభిస్తుంది. గత ముందుకు వచ్చిన కరోనాకి ముందే నాకు అంత క్రితం 3 సంవత్సరాల ముందు ఒక మాట చెప్పాడు, శ్రమకాలం వస్తుంది అని చెప్పారు. ఆ శ్రమకాలము 3.5 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు కరోనా వదలకుండా ఉంది. 3 సంవత్సరాల 6 నెలలు ఉంది కరోనా. శ్రమకాలము మహాశ్రమల కాలము, శ్రమకాలము మహాశ్రమల కాలం మళ్ళీ విశ్రమిస్తుందని ఇదిగో డాక్టర్లు చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఇప్పుడే చెప్పొద్దు అని దానియేలుతో చెప్పారు. అంటే కొన్ని మరుగు చేసి ఉంచాలి, కొన్ని మరుగు చేసి, ఇదిగో చెప్పేవగా జరగలేదేంటని వితండవాదులు చేస్తారని, ఇది ఇప్పుడే జరగదు, కొన్నాళ్ళు దాచి ఉంచు దానియేలు. దానియేలుతో ఒక మాట అన్నాడు. మళ్ళీ గాబ్రియేలు దూత ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈ ప్రవచన వాక్యములు నెరవేరాలంటే నీ గ్రంథమందు జాగ్రత్తగా రాసుకునుంచు. నలుదిక్కులు తిరిగి జనానికి తెలివి ఎక్కువైపోతుంది కనుక దీన్ని ఇదిగో ఇది ఇలా జరగదు అలా జరుగుదని వితండవాదులు చేస్తారేమో, అందుకే రాసి ఉంచుకో అని దానియేలుతో చాటి చెప్పబడింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా సహోదరు అంటే దానియేలు అడగకుండానే దానియేలుకు దేవుడు అన్ని బయలుపరుస్తున్నాడు. అడిగితే బయలుపరిచాడు. ఎవరంటే నెబుకద్నెజరుకు వచ్చిన కళ గురించి, బ్రహ్మాండమైన చెట్టు గురించి అడిగితే బయలుపరిచాడు. పారసీకుల దేశం గురించి అడగకుండా ఉంటే దేవుడు గాబ్రియేలు దూతను పంపించి బయలుపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అడిగితే జవాబు వచ్చేలాగా ఉన్నావా? అడగకుండానే దేవుడు నీకు మేలు చేసేలాగా నీ ప్రవర్తన ఉందా? ఒకసారి వారికి ఎలాగ జరుగును, వారిలో నువ్వు ఉన్నావా? వారిలో నువ్వు ఉన్నావా? వారు ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారో కానీ, అక్కడ ఎవరున్నారో తెలియదు కానీ ఇక్కడ మనం ఉన్నాం, ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు మనం అడగకుండానే దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నాడా? హల్లెలూయా. అడిగినా జవాబు రావట్లేదా? లేకపోతే అసలు నువ్వు అడిగినా నేను వినను అంటున్నాను. ఏ కేటగిరీలో మనం ఉంటాము? ఇప్పుడు మనలో మనం ప్రశ్నించుకుందాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది చూద్దాం. లోకసువార్త 15:18-20. లోకసువార్త 15:18-20. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారునని అనిపించుకునటానికి యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరినిగా చేసుకోనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. అనుకొని అంటే ఇంకా తండ్రి దగ్గర ఇంకా ఈ ప్రార్థన చేయాలి మనస్సులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? చెప్పాను కదా, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తి అంతా తీసుకుని, తండ్రి నేను నీ వద్ద ఉంచను, నా ఆస్తి నీ వద్ద ఉంచను, ఇటువైపే చూడాలి, నీ ముఖాలు ఇటువైపునే ఉండాలి, నా వైపే చూడాలి, వాక్యం చెప్పినంతసేపు నా వైపే చూడాలి. ఒక మాట, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు స్నేహితులకు అలవాటైపోయి ఏమన్నాడు తెలుసా? తండ్రి నాకు వచ్చే వాట నాకు ఇచ్చేయి, నేను తీసుకుని లాభం సంపాదించుకుంటానికి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండను. తండ్రి కుమారుడికి ఇక్కడ చెడ్డవాడిగా కనపడ్డాడు, కానీ తండ్రి కుమారుడే. తండ్రికి అతను నమ్మి బాప్తిసం పొందినవాడే, క్రమాలు పాటిస్తున్నవాడే. ఈ తండ్రికి అనగా సృష్టికర్త అయిన దేవునికి బిడ్డే.
అందువలన మనసులో అనుకున్నాను, దేవుడు ఎప్పుడు వస్తాడా తిరిగి అని ఎదురు చూస్తున్నాడు. ఇతనే మనసులో అనుకున్నాడు, ఇతనేమో ఎప్పుడు వస్తాడో నా దగ్గరికి అని అనుకుంటున్నాడు. లోపల అనుకుంటున్నారు ఇద్దరు, నా కుమారుడు తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి రావాలి నిత్యము తండ్రి చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. అంటే తండ్రికి కుమారుడే గనుక నా కుమారుడు ఎంతకాలానికైనా నా యొద్దకే రావాలని ఎదురు చూస్తున్నాడు. కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంత పంచిచ్చాడు, తనకి ఇవ్వాల్సిన వాట తనకి ఇచ్చేశాడు. నువ్వెవడురా, నాకు వయసు వచ్చింది, నా ఆస్తి నాకు ఇచ్చాను. తండ్రి మీద తిరగబడేసరికి తట్టుకోలేక ఇంకా ఎక్కువగా లాగితే వీడు నన్ను హీనంగా మాట్లాడతాడని తండ్రి పంచి ఇచ్చేశాడు. అది ఇచ్చుకుని దూర ప్రాంతం తీసుకెళ్ళిపోయాడు. తన ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోతే తనకు స్నేహితులు అక్కడ బెల్లముండి అక్కడ ఏగలోగినట్టుగా ఆస్తిని చూచి చుట్టం కానోళ్ళందరూ ఎక్కడో దూర ప్రాంతంలో కూడా బంధువులు అయిపోయినట్టుగా, చుట్టాలు అయిపోయినట్టుగా, స్నేహితులు అయిపోయినట్టుగా తన డబ్బును చూచి తన చుట్టూ చేరిపోయారు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా చేసేసారు. పిచ్చగా తాగుడికి వ్యసనాలకి వాడేసేసుకున్నాను. ఇక ఏమీ లేదు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ ఏం చేశారు? ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళిపోయినాక ఇతనికి ఇక తినటానికి ఇక్కడ లేక ఒక పందులు మేపేవాడి దగ్గర చేరాడు. చేపలకు వెళ్ళినోడేమో ఆదివారం నాడు చేపలు పడతాకి వెళ్ళినాడేమో, గుడికి వెళ్తే బాగుండి నేను కమ్మని వాకి వినేవాడిని అనుకున్నాడు. గుళ్ళో ఉండేవాడేమో చేపలకి వెళ్ళాడు, ఎంత చేపలు పడుతున్నాడో ఏమో నేను గుళ్ళో ఉన్నాను అనుకుంటున్నాడు. తండ్రి ఇంట్లో ఉన్నవాడేమో ప్రార్థన చేస్తున్నాడో లేదో, తండ్రికి ఎలా ఉన్నాడో తెలియట్లా. తండ్రి దగ్గరే ఉన్నాను. దూరం వెళ్ళిపోయినాడేమో, మొత్తం కోల్పోయినాక కుమిలిపోతున్నాడు. అయ్యో నేను తప్పు చేశాను, తప్పు చేశానని కుమిలిపోతున్నాడు. ఇక మనసులో తిరిగి పందులు పొట్టైనా తిందామని ఆకలేసే పందులు మేపేవాడు కొల ప్రకారం చెప్పడాన్ని పెడుతున్నాడు, జైల్లో పెట్టినట్టుగా. ఆ కొల ప్రకారమే ఆ అన్నం తింటూ అనుకుంటున్నాడు. ఆకలి తీరక కడుపు కాలిపోయి కమ్మని భోజనం తండ్రి ఇంట్లో రాజుబాజును చేసేవాడు. ఆకలితో అలమటిస్తూ పందులు పట్టన తిందామని ఆ పందుల దగ్గర మూతి పెట్టేసరికి పందులు తోసేసినాయి. పంది పట్టు కూడా తిననివ్వట్లేదు. ఆ పందులు ఆవురు మన తింటనే. అప్పుడు అనుకున్నాడు, తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. నా తండ్రి ఇంటిలో అనేక మంది కూలి వాళ్ళకి సమృద్ధిగా భోజనం అవుతాయి. నా తండ్రి ఇంట్లో సమృద్ధిగా భోజనం అవుతుంది. నేను ఇక్కడ ఆకలి అలమటిస్తున్నాను. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఇక ప్రార్థన చేయాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపములు ఒప్పుకుంటే దేవుడికి ఇష్టం. హల్లెలూయా. తప్పులు ఒప్పుకుంటే ఇష్టం, తప్పులు కప్పెట్టుకుంటే ఇష్టపడనే. బహు ప్రియులవడానికి గల కారణం ఎందుకు తెలుసా? నేను తప్పు చేశానని దేవుడి దగ్గర మానవుడు ఒప్పుకోరు. ఇదిగో నువ్వు ఆ పని చేసావు కాబట్టి గదిగేస్తారా లేదా? ఒప్పుకుంటారా? మరి ఇంకోసారి పద్దాక అదే మాట్లాడతారని ఒప్పుకొనే పక్కోళ్ళు వింటున్నారని కూడా కన్నీరు ఖర్చు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. పాపములు ఒప్పుకుని వాడు కనికరింపబడతారు. దేవుడి యొక్క కనికరం ఇతని మీదకి వచ్చింది. ఎందుకంటే ఇతను నేను తండ్రి నీకు విరోధముగా నేను పాపము చేశానని నా తండ్రి వద్దకు వెళ్ళి నేను నా తండ్రిని బ్రతుకులాడుకుంటే ఆ కూలి వారిలో ఒక్కడిగా చేర్చుకొని కుమారుడిగా వద్దిగా కూలి వారిలో ఒక్కటి చేసుకొని ఇక్కడ తగ్గింపు మనసు ఆ సమయానికి తీసుకెళ్ళిపోయి పాడు చేసేటప్పుడు ఏం కనపడిందంటే హెచ్చించు మనసు కనపడింది. అరే నేను హెచ్చించుకునేలా అయిపోయానని అర్థమైంది. ఇప్పుడు ఆ సమయానికి తగ్గింపు మనసులోకి వచ్చేసింది. ఏమంటారంటే అంటే డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది మనిషి మనస్తత్వం, డబ్బు ఉన్నప్పుడు ఏమో నీతో నాకేం పని అని వెళ్ళిపోయాడు. అన్నీ పోయినాక ఇప్పుడు ఏమంటాడంటే ఏమీ లేనప్పుడు ఏంటంటే దేవుడు గుర్తుకొస్తాడు. ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? ఏమీ లేనప్పుడు తగ్గింపు మనసుతో తండ్రి నీకు విరోధం
విరోధముగా నేను పాపం చేశానని తండ్రి వద్దకు వెళ్ళి కుమారుడిగా నన్ను చేర్చుకోవద్దు, కూలివారిగా చేర్చుకో అని అడుగుతాను అని మనసు అనుకుంటే ఈ మాట దేవునికి నచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తగ్గింపు మనసు దేవునికి నచ్చిందట, ఈ వినయత దేవునికి నచ్చిందట, ఈ పాపం ఒప్పుకుంటూ దేవునికి నచ్చిందట. తగ్గింపు మనసు, ఒప్పుకునే మనసు దేవుడు ఇష్టపడ్డాడు. ఇది ఆయన సన్నిధిలో తండ్రికి ఇష్టముగా ఉండే లక్షణాలు. వారికి లాగు జరుగును, వారికి లాగు జరుగును. ఎవరికి వారికి, ఎవరు వారి. ఈ కేటగిరీలో మనం ఉన్నాము. తెలిసి ఒక పొరపాటు చేశాం, అయినా క్షమించు ప్రభా, మళ్ళీ నా దేవుడితో నేను మాట్లాడదాను అని అనుకున్నావా? అనుకున్న చెయ్యాలనిపించిన ప్రార్థన చేయనివ్వట్లేదా? సాతాను మోకరించనివ్వట్లేదా? తండ్రి దగ్గర తిరిగి రానివ్వట్లేదా? నువ్వు అనుకున్నా చాలు, దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. నీలో పశ్చాత్తాపం వచ్చింది, పాపం ఒప్పుకునే స్వభావం వచ్చింది. అనుకున్నారు కూడా దేవుడికి నచ్చి దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన అంగీకరించి ఇప్పుడు అతను వస్తూ ఉన్నాడు, దారిలోనే మనసులో అనుకుంటున్నాడు. ఇంకా తండ్రి దగ్గర కొంచెం చెప్పల అనగా మోకరించి ప్రార్థన చేయాల, మనసులో కలుసుకుంటూ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే నేనే ఇలా అందాం, ఇలా అందాం, ఇలా అందాం అని లోపల ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ తప్పుపోయేవాడికి కన్నీరు కనిపిస్తున్నాడు, పశ్చాత్తాపడేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు తన తప్పును తను ఒప్పుకునేలాగా చేస్తున్నాడు. అంతేకాకుండా తనకి తగ్గింపు మనసును ఇస్తున్నాడు. కూలివానిగా ఒకరిగా చేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు మనసు చూసి తండ్రి అంత దూరం ఉండగానే కొడుకు కుమారుడు చాలా దూరం ఉండగానే ఆనందం పెట్టేశాడు. కొడుకు నడక, కొడుకు తీరు, చూపు, ముఖము, గడ్డమంతా పెరిగిపోయింది, చుట్టూ అయిపోయింది. ఇదిగో చుట్టూ పెరిగిపోయింది, క్షౌరం చేయించుకోవట్లేదు. ఇదిగో అతనికి ఏమి తన దగ్గర డబ్బు లేక దీనస్థితులు, మురికి బట్టలు, చిప్పులు బట్టలు, పత్తులు చింపేసిన బట్టలు, ఇదిగో సన్నగా అయిపోయాడు, వీక్ అయిపోయాడు. అంత దూరం నుండి మనస్సులో అనుకున్న మాట దేవుడు విన్నాడు. హల్లెలూయా. చక్కగా ఏమనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? యేసయ్యను చూడాలని మనస్సులో అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకున్నాడు? మనస్సులో యేసయ్య నేను ఎలాగైనా చూడాలి, పొట్టువాడు కదా, అందరిలో కూర్చుంటే నేను కనపడ, పాపిలు కదా, నన్ను ఎవరు కలుపుకోరు, నన్ను ఎవరు రమ్మని పిలవరు, నన్ను ఎవరు దేవుడికి పరిచయం చేయరు, నన్ను ఎవరు ఆయన చూడడానికి అవకాశం ఉంది. నువ్వెక్కడికి వచ్చావంటే ధనవంతుడు కదరా, మా సొమ్ములన్నీ వసూలు చేసుకుని గొప్ప కోటీశ్వరుడు అయ్యావు కదా, నీకెంత గర్వం వచ్చిందిరా, నీకెంత పొగరు వచ్చిందిరా, నువ్వేంటో మాలో ఉన్నావని నన్ను గెంటేస్తావు, నన్ను చూడనివ్వరు, నన్ను ఆయన కలుసుకొనివ్వరని చక్కగా మనసులో అనుకున్నాడు. యేసయ్యను చూడాలని మనసులో అనుకున్నది. తన ఇష్టము, తన ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, తన ఇష్టమంతా దేవుడు చూచి అది అడగక మునిపే నీకు వస్తానయ్యా చక్కగా అడగక మునిపే నీకు వస్తుంది. అనకుండా మనకు దేవుడి మీద ఉన్న ఇష్టం, మనము తండ్రిని ప్రేమించే విధానం దేవుడు చూస్తాడు. అందుకే దానియేలు బహు ప్రియుడు నాకు, ఏమంటున్నాడు ఆయన? దానియేలు నాకు బహు ప్రియుడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, నిస్సమాన పనులు వేశాడు తీసుకెళ్ళి. ఆయన నాకు నన్ను ప్రార్థన చేయడం మానలేదు, నువ్వు నాకు బహు ప్రియుడు. హల్లెలూయా. దేవుడికి ప్రియుడు అయిపోవాలి, దేవుడిని అంతగా ప్రేమిస్తూ అడగకుండా ప్రార్థన ఆలోచిస్తాను. ఇటువైపు చూడాలి, నువ్వు అడగకుండానే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడిని ప్రార్థన జవాబిస్తాడు. కానీ నువ్వు నిజంగా ఎన్ని కష్టాల్లోనే, బాధలోనే, శ్రమలోనే ప్రార్థన గురించి వేసుకోవాలి. కొంచెం కష్టం రాగానే మందులు మానేది, కొంచెం పని రకంగానే మందులు మానేది, ఏదైనా సంవత్సరంగానే మందులు మానేది. ఇలా నువ్వు జీవితంలో బహు ప్రియురాలు అవుతావా? బహు ప్రియుడు అవుతావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడి కట్టలను అనుసరించి నడుస్తున్నావా? దేవుడికి లోపడే స్వభావం ఉందా? దేవుడు తగ్గించుకునే మనసు ఉందా?
కష్టం. ఇది కలిగి ఉన్నప్పుడు నువ్వు అడగకపోయి నన్ను నీ ప్రార్థన పెట్టాలి. నేను మానవునికి వ్యక్తపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నా సహోదరి సహోదరు, ఎలా ఉన్నాం మనం? ఈ 2 కేటగిరీలో మన జీవితం ఎలా ఉంటుంది, మన మనస్తత్వం, మన ప్రవర్తన, మన దేవునికి ఎలా కనబడుతున్నాము? నిన్ను నీవు ప్రాణి చేసుకో, మార్పు వేసుకో. నువ్వు సావుకు విమర్శిస్తే నువ్వు బాధపడతావు. దేవుడికి నీకు మధ్య క్రియారూపం జరగాలి. ఇక్కడ దేవుడికి అనుసంధానం కలిగి ఉండాలి. నీ తండ్రి అయి ఉండాలి ఆయన, ఆయనకు నువ్వు కుమార్తె అయి ఉండాలి, కుమారుడు అయి ఉండాలి. మీ ఇద్దరికి మాత్రమే అనుసంధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మధ్యవర్తిగా మేము ఉన్నవాళ్ళం. ఆయన దాసులము మీకు సేవ చేసేవాడు, దేవునికి దాసులము మీకు సేవ చేసేవాడు. అంతే తప్ప మేము గొప్పవారము కానీ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2వ అంశంలో వారు ప్రార్థన చేయకుండా ఆ వచనంలో 2వ లైన్ చూద్దాం. 2వ లైన్ అదే 3 వ్యక్తుల గురించి నేర్చుకున్నాం. అడగకపోయినా కట్టుబడిన కుమారుడు సహాయం అంది. అడగకపోయిన దానియేలుకి పారసీకుల దేశం గురించి బయలుపరిచాడు. జక్కయ్య అడగకపోయిన జక్కి ఇంటికి వెళ్ళాడు. అడగకపోయినా మేలుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కింద చదవని యెషయా గ్రంథం 65:24లో ఆ వచనంలోనే 2వ లైన్, ఆ వచనంలోనే 2వ లైన్. ఎంత బుద్ధిమంతుల బైబుల్ చక్కగా పూర్చేసి ఇప్పుడు తీసుకుంటాను. ఆ వచనంలోనే 2వ లైన్, ఆ వచనంలోనే 65, 24 ఆ వచనంలోనే 2వ లైన్. నా నోట్లోంచి రాకేదో నీకు కట్టమంట పరిగారు. 1వ లైన్ అయిపోయింది, 2వ లైన్ చెబుతారు, అది వినాలి, అది చదవాలి, చదివి సహాయం చేయాలి. తన పనికి నేను సహాయం చేయాలి. దేవుడి పని కన్నా గుర్తింపు జ్ఞానం నీలో ఉండాలి. సిట్రేట్ అంటే బైబిల్ మూసుకూర్చోవడం కాదు, ఆళ్ళు చేతులు తడిగా కూర్చోండి. సిట్రేట్ అంటే బైబిల్ మూసేసి, వాయిద్యాలు మూసేసి, ఎక్కడెక్కడే ఆపేసి ఇక్కడ ముగించి నువ్వు ముగించేసుకోవటం కాదు. వెంటనే 1వ లైన్ అయిపోయింది, 2వ లైన్ వెంటనే నేను మైండ్ షార్ప్ గా పనిచేయాలి. నేను అడిగింది 2వ లైన్ మాత్రమే. 1వ లైన్ అయిపోయింది, 2వ లైన్ అదే వచనంలో 2వ లైన్ మాత్రమే. ఇప్పుడు చదువు. 1వది అయిపోయింది. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. వారు వేడుకొనక మునుపు అయిపోయింది. ఇప్పుడు వారు మనము చేయించుండగా ప్రార్థన ఆలకించడం చూద్దాం. ఇప్పుడు మనం చేస్తే ప్రార్థన, ఎవరు ప్రార్థన ఆలకించడం దేవుడు చూద్దాం. వారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ అక్కడ దిగి వచ్చింది. అపొస్తలుల కార్యాలు 4:31 వచ్చిన. అపొస్తలుల కార్యాలు 4:31 వచ్చిన. హల్లెలూయా. ఇప్పుడు చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేస్తుంటే భూమి కనిపించిందండి. ఇక్కడ చప్పట్లు కొడుతుంటే పక్కన సాపడ కదా. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఏం కనిపించిందంట? భూమి కనిపించేసిందంట. అంత గంభీరంగా, ఎక్కరగా గచ్చగచ్చ భూమి సౌండ్లు వచ్చేసింది. అంటే ఎంత బలంగా ప్రార్థన చేశారో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థన చేయగా భూమి కంపించింది.
అందులో భూమి కంపించగా పరిశుద్ధాత్మ అక్కడ దిగి వచ్చిందట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను ఎందుకున్నాను అన్నట్టుగా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భూమి కంపించింది, పరిశుద్ధాత్మ అక్కడ దిగి వచ్చింది. వాళ్ళు ధైర్యం ఒక బోధించడం ప్రారంభించారు. వాళ్ళు ప్రార్థన చేయండి, అయ్యా ఇక్కడ అంగీకరించిన గ్రామం అయ్యా, ఇక్కడ చాటుగా అనుభవాలయ్యా, పాటలు పాడుతూ రావట్లేదయ్యా, రాత్రి చేయటం రావట్లేదయ్యా, వాక్యం చదవటం రావట్లేదయ్యా, ఇక్కడ పరిశుద్ధాత్మ లేదయ్యా అని కొద్ది మంది కూడుకున్నంట కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటేనంట, కేకలు వేస్తుంటేనంట. పరిశుద్ధాత్మ ఇక్కడ పరిశుద్ధాత్మ లేని స్థలమయ్యా ఇది, పరిశుద్ధాత్మ లేని ఆవరణమయ్యా ఇది, వాక్యవాదము లేని ప్రాంతమయ్యా అని ఎలా చేయనయ్యా ఇక్కడ కష్టంగా సావని ఆనాడు అపోస్తలులందరూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు భూమంతా కంపించి అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనకు అనుభూతి లేదండి, మనకు ప్రార్థన తెలియదండి. వెళ్తున్నాము, ఎప్పుడు నుంచి వెళ్తున్నాం క్రైస్తవులుగా, కానీ ఎవరొప్పుడు చేశారు ఈ పని. నీ కాడికి వచ్చింది, ఇప్పుడు నువ్వు చేసే పరిస్థితి వచ్చింది, నువ్వు బైబిల్ చదవాల్సి వచ్చింది. నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావంటే మాకు 100 మంది, 200 మంది, 1000 మంది, ఇదిగో 150 మంది, 50 మంది ఉన్న గుంపులుగా ఉన్న సంఘంలో ఉండి ఎవరో కూడా చదివేస్తే నగరపడి వెనకాలండి మంచి 2-3 ముక్కలు చివరి బంతులో కూర్చున్న మంచి ముక్క నీకు పడితే అమ్మాయ మంచిగానే వేసారు కూరని ఎలా తృప్తిగా భోజనం చేసి వస్తావో, ఎక్కడో చివరిన కూర్చుని ఆ ఎక్కడన్నా కొన్ని మాటలు నీకు తగినప్పుడు ఆ మాటలు నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని తృప్తిపరచబడి 2-3 రోజులు రాత్రినేల పడిన విత్తనం వలె ఆ 2 రోజులు చిగురించినట్టుగా వికసించి ఆ తర్వాత ఎండిపోయిన మోడైపోయిన రాతి పంట అయిపోయిన హృదయాలతో ఏనాటి నుంచో వస్తున్న అనుభవం. నువ్వే పాట పాడాల్సి వచ్చినప్పుడు, నువ్వే వాక్యం చదవాల్సి వచ్చినప్పుడు, నువ్వే సామలయాల్సి వచ్చినప్పుడు, నువ్వే ట్రప్ కొట్టాల్సి వచ్చినప్పుడు, నువ్వే వాయిద్యాలు వాయించాల్సి వచ్చినప్పటికీ నీకు త్వరగా అందట్లేదు ఇప్పుడు పనిచేయటం. ఇక్కడ అప్పుడు అనుకున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ ఇక్కడ లేదు, పరిశుద్ధాత్మ లేక దేవుని కార్యం ఆలోచనలో జరుగుతుంది అని కూర్చున్న వాళ్ళందరూ గంభీరంగా ప్రార్థన చేయడం మొదలెట్టారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంభీరంగా ప్రార్థన చేస్తే చదువు రాని వాళ్ళనైనా ఇదిగో చాలా తెలిసి దేవుడు వాడుకున్నట్టుగా, నీకు చదువు రాకపోయినా, నీకు పాట పాడుతూ స్టైల్ రాకపోయినా, నీకు వాక్యం చదవటం రాకపోయినా దేవుడు పరిశుద్ధాత్మ నీకు పంపించి వాడుకొనును గాక. పరిశుద్ధాత్మ నిన్ను కబురించును గాక, పరిశుద్ధాత్మ నిన్ను బలపరచును గాక, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించును గాక, పరిశుద్ధాత్మ నిన్ను సంతోషపరచును గాక, పరిశుద్ధాత్మ నిన్ను ధైర్యపరచును గాక, పరిశుద్ధాత్మ నిన్ను లేవనెత్తును గాక. దేవుడు అనాదిగా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. బలమైన పరిచయం నీవు వచ్చి ఉన్నావేమో, ఈ రోజున నిన్నే దేవుడు ముందు నిలబెట్టాలని నీ దగ్గరకు వచ్చేసారయ్యా. ఇప్పుడు నీకు వచ్చి రానట్టుగా సాగిపోవడానికి నువ్వు ఇష్టపడి ఆ వచ్చి రాని మాటలతోనే నత్తి మాటలతోనే దగ్గరగా కేంద్రం వేసి దేవుడు ఏమంటే నీళ్ళకు పరిశుద్ధాత్మను పంపించి దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత్రగా చేసుకుంటాడు. అక్కడ వాడు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఏం దిగి వచ్చిందట? దేవుని ఆత్మ దిగి రావాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మొదలుపెట్టి నీ స్వలాభాల కోసం ప్రార్థన చేస్తే ఎన్నాళ్ళు చూసినా నీకు అడిగిన సమాధానం రానే రాదు. నువ్వు చేయవలసిందంటే దేవుని కార్యాలు బలంగా జరగాలని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను వాడుకుంటే నీ కుటుంబ సమస్యలని తీర్చుకుంటూ వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అలాగే భక్తి జీవితాన్ని దేవుడు చేసి తనకు ప్రియుడుగా చేసుకోవాలనుకుంటున్నాడు. అడగక మునుపు ఆ ప్రార్థన చేయకపోయినా దానియేలు చూపించినట్టుగా, చేయకపోయినా తప్పిపోయిన కుమారుడు మనసులో అనుకుంటే కోరిక తీర్చినట్టుగా, చేయకపోయినా అడగకపోయినా జక్కయ్య ఇంటికి వెళ్ళినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సహాయం చేసి ఇంకా ఆ స్టెప్ నుంచి ఇంకో స్టెప్ తీసుకెళ్ళాలనుకున్నాడు. ఏ స్టెప్లో కంటే అడగకుండానే నీకు అన్ని బయలుపరిచేలాగా చెప్పగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. అడగకపోయినా నీకు అన్ని సహాయం చేయాలని ఆయన ఇష్టపడు. అడిగితే పరిశుద్ధాత్మను గమనించారేమో, రాను రాను ఈ కట్టడలు అనుసరించి ఇదిగో నన్ను నీ ఆత్మలో వాడుకుంటున్నావయ్యా. ఇది వరకు నాకు బైబిల్ చదవటం ఎవరో ఒకరు చదివేస్తున్నారని ఊరుకున్నారయ్యా, ఎవరో ఒకరు పాడేస్తున్నారని ఊరుకున్నారు, గుంపులో కూర్చున్నారయ్యా. నా కాడకు వచ్చిందయ్యా. ఈరోజు నేను ప్రార్థన చేస్తే నీ ఆత్మతో నింపినట్టు వాడుకుంటున్నావయ్యా. జాలరు పట్టేవాళ్ళమయ్యా, చేపలు పట్టేవాళ్ళమయ్యా, దేవులమయ్యా, దరిద్రులయ్యా, మార్మల ప్రాంతాలు ఉన్నామయ్యా, తెలివిలేని వారమయ్యా, మా తల్లిదండ్రులు విద్యావంతులుగా మమ్మల్ని చేయలేదయ్యా, చదువులేని వాళ్ళమయ్యా, మూర్ఖులమయ్యా, జాబు లేని వారమయ్యా, సిటీ అనుభవం తెలియని వారమయ్యా, పల్లెటూరు అనుభవం కలిగిన వారమయ్యా. అయినాను మమ్మల్ని వాడుకోవా, మా మధ్యలోకి దిగిరావా, మాతో మాట్లాడవా అని నువ్వు అడిగితే దేవుడు ఆత్మను కుమరించి పరిశుద్ధ ఆత్మను నిన్ను ఒక పాత్రగా చూసుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడిని ఇక్కడతో నాకైదు ఇంకా ముందు లైన్లో కూడా నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? ఫస్ట్ ర్యాంక్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ముఖాముఖిగా దేవుడితో మాట్లాడాలని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఫస్ట్ ర్యాంక్ నేను చేసి గొప్పగా నేను చూపించాలనుకో. ఇదిగో చూడు, ఇదిగో మాకు దెయ్యాలు లోపడుతున్నాయ్యా, ఇదిగో మేము చదువులేని వారమయ్యా, ఇదిగో వడ్లవారి కుమారుడు కదా, చదువులేని అతనికి ఎంత పాండిత్యం ఎక్కడిది అని అనుకున్నారంట. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు మందిరంలో నిలబడి బోధిస్తుంది. వీళ్ళు చేపలు పట్టి జాలర్లు కదా, వీళ్ళకి ఇంత అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందని ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులు ఆ చేపలు పట్టి జాలర్లు దేవుడు వాడుకుంటుంటే వాళ్ళని చూసి ధర్మశాస్త్రోపదేశకులు ఆశ్చర్యపోతున్నారు. నిన్ను చూసి కూడా గ్రామస్తులే కానీ, తెలివైన వారే కానీ, ఇదిగో పెద్ద పెద్ద సేవకులే కానీ ఆశ్చర్యపోరు. ఇన్ని వాక్యాలు నేర్చుకున్నారా వీళ్ళు? ఇంత బాగా పాటలు పడుతూ నేర్చుకున్నారా? ఇంత బాగా ప్రార్థన చేయడం నేర్చుకున్నారా? ఇంత ఆత్మీయంగా ఉంటున్నారా వీళ్ళని నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘం నుంచి ఒక విశ్వాసం బయటికి వెళ్ళిపోయినారు. బయటికి వెళ్ళిపోతే ఆ బయటికి వెళ్ళిపోయిన 4-5 సంవత్సరాలకి ఆ స్త్రీ సంఘంలో ఆయన భర్త మారాడు. తనకు కావలసినవన్నీ పొందుకున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అప్పుడు అనుకున్నారు కళ్ళు అప్పుడు గీతలు, మేము ఈ సంఘానికి వచ్చినాక అన్నీ కొనుక్కున్నాం, నా భర్త కూడా రక్షణ పొందాడు, నా పిల్లలు చక్కగా సండే స్కూల్ చదువుకుంటున్నారు, పాటలన్నీ నేర్చుకుంటున్నారు, నాకు చాలా ప్రార్థన అనుభవం నేర్చుకున్నాను, నా భర్త కూడా నాతో పాటు ప్రార్థనకు వస్తున్నారు అని సంతోషపడుతూ సాగిపోతుంది. ఆ కుటుంబం విడిచిపెట్టి వచ్చిన దైవజనుడు ఉన్నాడు చూడు. ఒకసారి ఆ విశ్వాసులు ఈ విశ్వాసులు ఒకసారి ప్రార్థనకు పిలువబడ్డారంట. ఆ విశ్వాసులు ఈ విశ్వాసులు, ఆ సేవకుడు ఈ సేవకుడు వచ్చారంట. ఈ సంఘంలో నుంచి వచ్చేసిన విశ్వాసం చూసి ఆ సంఘ కాపురి అంటున్నాడు, నాతోనే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, మా దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా ప్రార్థన చేసేదమ్మా, చాలా ఆత్మీయంగా బలపడిందమ్మా, అక్కడికి వెళ్ళాక అసలు ప్రార్థనే పోయిందమ్మా అని. అంటే ఆమె అనుకుంటున్నది ఏమనుకుంటుంది, వీళ్ళకి జరుగుతున్నది అని వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఈ సంఘానికి వచ్చినాక మేము వాహనాలు కొనుక్కున్నాం, ఈ సంఘానికి వచ్చినాక భర్త రక్షణ పొందాడు, ఈ సంఘానికి వచ్చినాక మా పిల్లలు నేను ఆత్మీయంగా బాగా బలపడ్డామని వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. విడిచి వచ్చేసినాక ఆ కాపురు ఏమన్నాడంటే, వీళ్ళు చాలా ప్రార్థనలు తగ్గిపోయారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టే కానీ రాసులో తూగేది దేవుని చేతిలో. రాసు ఎక్కడుంది? కాటా ఎక్కడుందండి? కాటా ఎక్కడుంది? రాసు ఆయన దగ్గర ఉంది, ఆయన తోస్తాడు. వీళ్ళు అనుకుంటే ఉపయోగం ఏమి? హల్లెలూయా. కాటా రాసు ఆయన తోస్తాడు. నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, తోటలో పని వాడు
మీ దాసులు, మీ సేవ చేసేవారు, మీ కష్టం వచ్చినప్పుడు మీ కొరకు ప్రార్థన చేసేవారు, మీ సేవకులు. సేవకులము అంటే అగ్రపీఠాలు ఆశించడానికి కాదు, మీ ప్రతి పనిలో మీకోసం ప్రార్థన చేసేవారు, మీ అనారోగ్యంలో ప్రార్థన చేసేవారు, మీ అప్పులో ప్రార్థన చేసేవారు, మీ దరిద్రతలో ప్రార్థన చేసేవారు, మీ ఐశ్వర్యంలో మీరు ఆనందిస్తుంటే మేము ఆనందపడేవాళ్ళం తప్ప ఈర్ష్యపడేవాళ్ళం కానీ. ఇప్పుడు అనుకుంటున్న మాట చాలా రాగానే మనసు కలిసివేస్తుంది, కానీ వాళ్ళ ఒక రోజును గ్రహిస్తాలే అని మనం గద్దించడం ఎందుకు, దేవుడు గద్దిస్తాడు, దేవుడే తీర్పు తీరుస్తాడని దేవునికి విజ్ఞప్తికి వదిలేశాం. దేవునికి స్తోత్రం. అలాగే అడగకపోయినా అవసరం కల్పించేవాడు, అడిగితే పరిశుద్ధాత్మను పంపించేవాడు. వీళ్ళు అడిగారు, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము, మా స్థితి ఏమనుకుంటున్నారు, మాకేమో రాదనుకుంటున్నారు, మా పరిస్థితి బాగాదనుకుంటున్నారు, మేము సీనియర్లు కాదనుకుంటున్నారు, మాకు ప్రార్థించడం రాదనుకుంటున్నారు, మేము చాలా నష్టపోయామనుకుంటున్నారు, మా స్థితి ఏంటయ్యానని వీళ్ళు కనిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మ తీసుకొచ్చింది. పరిశుద్ధాత్మ తీసుకొచ్చి జాగ్రత్తలు ప్రకటించేవాళ్ళు, దర్శనాలు చూసేవాళ్ళు, స్వస్థపరిచేవాళ్ళు, ఇది అనేక మేలులు వీళ్ళ పట్ల చేయడం వల్ల అప్పుడు చూసి జనులు ఆశ్చర్యపోతున్నారు. చెప్పబడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయగా వీళ్ళ పరిస్థితులు దేవుడు ఆలోచించి మార్చేశారు. వీళ్ళ మధ్యలో పరిశుద్ధాత్మ మన మధ్యలో కొరకు ఉపకరించాలని మనలో మనం తగ్గించుకొని ప్రార్థించండి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ సహాయం చేత మనకు అన్ని నేర్పుతాడు. ఆ నేర్చుకున్న అనుభవంలో పరిశుద్ధాత్మ మనం ఉపాధ్యాయులుగా తీసుకుని పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడదాం, బలపడదాం, స్థిరపడదాం, అనేక పేరు దేవుడి చేత మనం పొందుకుందాం. దేవునికి వాక్యాన్ని మనకి వాక్య దేవుడు దీవించి ఆశీర్వదించేదాక. ఇంకా మనకి మెసేజ్ అవ్వలేదు, వచ్చే వారు కూడా ఇదే మెసేజ్ అంటారు. వాక్యాన్ని దీవించేదాక చిన్న ప్రార్థన చేసుకుని అనుకుంటుందా.